నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భారమైన వృద్ధాప్యం. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తీవ్రమైన జ్వరం ఉండడం వల్ల రాజశేఖర్ గారి శరీరం ఆ జ్వరాన్ని తట్టుకోలేక చాలా వణుకుతుంది. పైగా అది జనవరి నెల కావడంతో బయట చలి కూడా విపరీతంగా ఉంది. అంతలావు రగ్గు కప్పుకొని ఉన్నా కూడా ఆయన చలితో బాధపడుతూనే ఉన్నాడు. జ్వరాన్ని చలిని తట్టుకోలేక రాజశేఖర్ గారు మెల్లగా లేచి కొడుకు దగ్గరకు వెళ్ళి, బాబు వినోద్, నాకు చాలా జ్వరంగా ఉంది, చలితో వణికిపోతున్నాను, నాకు కొంచెం మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు తీసుకొచ్చి ఇస్తావా అని అడిగాడు. కానీ రాజశేఖర్ గారి కొడుకు వినోద్, ఇప్పటికే రాత్రి 9 అయిపోయింది, ఇంకా షాపులు ఎక్కడుంటాయి, మందుల షాపులన్నీ మూసేసి ఉంటారు అని చెప్పి ఉదయాన్నే తీసుకొచ్చి ఇస్తానులే అంటూ తన గదిలోకి వెళ్ళి ఒక పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకొచ్చి అది రాజశేఖర్ గారి చేతిలో పెట్టి మళ్ళీ తన గదిలోకి వెళ్ళి తలుపులేసేసుకున్నాడు. రాజశేఖర్ గారు ఆ పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకొని పడుకున్నారు. అయినా సరే జ్వరం ఏమాత్రం కంట్రోల్ కాలేదు. కొన్ని గంటలు కాస్త ఉపశమనం ఇచ్చినట్టు అనిపించినా అర్ధరాత్రి మళ్ళీ హై ఫీవర్ ఎక్కువైపోయింది. ఆయనకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఆయన దగ్గర థర్మామీటర్ లేక చెక్ చేసుకోలేదు, కానీ చెక్ చేసుకుంటే 104 పైనే ఉండేది జ్వరం. ఇక చేసేది ఏమీ లేక ఎలాగోలాగా ఆ రాత్రి ఆ జ్వరంతోనే వణుకుతూ గడిపేశారు. ఉదయం 8 గంటలయ్యింది, కానీ ఆయన గదిలోకి ఇంకా ఎవ్వరూ రాలేదు. అసలు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని అడగడానికి కూడా ఎవ్వరూ ఆ గదిలోకి వెళ్ళలేదు. కనీసం కొడుకు ఆయన రాత్రి మాత్రలు అడిగినా కూడా 8 అయినా తీసుకొచ్చి ఇవ్వలేదు. అతి కష్టం మీద రాజశేఖర్ గారు మంచం మీద నుంచి లేచి గదిలో నుంచి బయటకు వచ్చారు. కానీ కనీసం ఆయన యోగక్షేమాలు అడగకుండా జ్వరం ఎలా ఉందో, తగ్గిందో లేదంటే అలాగే ఆయన బాధపడుతున్నాడో తెలుసుకోకుండానే ఆయన కొడుకు ఉదయాన్నే ఆఫీస్కు వెళ్ళిపోయాడు అన్న విషయం తెలిసింది. రాజశేఖర్ గారు బయటకు వెళ్ళగానే కోడలు సుమ రాజశేఖర్ గారికి ఒక సంచి చేతికిచ్చి కూరగాయలు కొనుక్కురమ్మని చెప్పింది. బజారుకు వెళ్ళమంది. మీ అబ్బాయి స్నేహితులు ఈ రోజు మధ్యాహ్నం ఆఫీస్ నుంచి లంచ్కి వస్తున్నారట, మీరు అర్జెంటుగా వెళ్ళి నేను లిస్టులో రాసిచ్చిన కూరగాయలు సరుకులు తీసుకురమ్మని చెప్పింది సుమ. రాజశేఖర్ గారు జ్వరం కారణంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. కాసేపు అలాగే నిలబడి తర్వాత, అమ్మా సుమ, నేను ఈరోజు బజారుకు వెళ్ళలేను, నిన్నటి నుంచి నాకు బాగా జ్వరంగా ఉంది, రాత్రి మందులు కావాలని వినోద్ని అడిగాను, కానీ వినోద్ నాకు మందులు తెచ్చివ్వకుండానే ఆఫీస్కు వెళ్ళిపోయాడు అని చెప్పగానే సుమ కోపంగా, మామయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు, మీ అబ్బాయి మీకు జ్వరం వచ్చిందని రోజంతా మీ సేవలోనే నిమగ్నమై ఉండిపోవాలి అని అంటారా మీరు? ఇల్లు ఇంటి ఖర్చులు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? ఆయన ఆఫీస్కు వెళితేనే కదా డబ్బులు వచ్చేది. మీ బాగోగులు, మీ వైద్యం, మీ రోగాలు మాత్రమే కాదు, ఆయనకు వేరే పనులు కూడా ఉన్నాయి అంటూ సుమ కోపంగా, సరే ఇక మీ ఆర్గ్యుమెంట్లు ఆపేసి ఇప్పుడు ఈ సంచి తీసుకొని అక్కడ డబ్బులు పెట్టాను, మీరు మార్కెట్కి వెళ్ళి ఈ లిస్టులోని సరుకులన్నీ తీసుకొని మిగిలిన డబ్బులతో మీకు మందులు కూడా తెచ్చుకోండి, మీరు ఇంకేం సాకులు చెప్పకుండా ముందు మార్కెట్కి బయలుదేరండి అంది సుమ. కోడలి మాటలు విన్న రాజశేఖర్ గారు మౌనంగా ఆ బ్యాగ్ని డబ్బుల్ని పట్టుకుని బజారుకు బయలుదేరారు. కోడలు ఆయనకి ఉదయాన్నే కనీసం ఒక కప్పు టీ కూడా ఇవ్వలేదు. జ్వరం కారణంగా నిన్న రాత్రి నుంచి ఆయనకు అస్సలు బాగోలేదు. అందుకే రాత్రి భోజనం కూడా చేయలేదు. ఇంట్లో నుంచి బయటికి 4 అడుగులు వేశారో లేదో చలి విపరీతంగా పెరిగిపోయింది. పొగమంచు కూడా దట్టంగా పట్టుంది. ఆ కారణంగానే కొంత దూరంలో కూడా ఎవ్వరూ కనిపించడం లేదు. జ్వరం వల్ల శరీరం బాగా వణుకుతుంది. మళ్ళీ మళ్ళీ కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుంటున్నాయి. చేతులు కాళ్ళు తెగి పడిపోతున్నట్టుగా నొప్పులుగా ఉన్నాయి. ఎలాగోలాగా మధ్య మధ్యలో కూర్చుంటూ మళ్ళీ నడుచుకుంటూ కూరగాయల మార్కెట్కి చేరుకున్నారు. త్వరగా కూరగాయలు తీసుకొని పక్కనే ఉన్న మెడికల్ షాప్లోకి వెళ్ళి జ్వరానికి మందులు కూడా తీసుకొని మెల్లగా నడుచుకుంటూ ఇంటికొచ్చారు. రాజశేఖర్ గారి ఇంటికి రాగానే కూరగాయలన్నీ తీసుకెళ్లి కిచెన్లో పెట్టేసి, అమ్మా సుమ, కూరగాయలు తీసుకొచ్చాను, కిచెన్లో పెట్టాను అని చెప్పగానే, సుమ, మీరంతలా అరవాల్సిన పని లేదు, నేనొచ్చి చూసుకుంటాను,
మీరు అవన్నీ అక్కడ పెట్టేసి మీ గదిలోకి వెళ్ళిపోండి. మధ్యాహ్నం మీ అబ్బాయి స్నేహితులు ఇంటికి వస్తున్నారు. సాయంత్రం లోపు మీరు మీ గది నుంచి బయటకొచ్చినా, మీ దగ్గు శబ్దం బయటకు వినిపించినా నేను అస్సలు ఊరుకోను. జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది సుమ. వెంటనే రాజశేఖర్ గారు, అమ్మ సుమ, నాకు ఒక కప్పుడు కాఫీ ఇంకా ఏమైనా టిఫిన్ పెడతావా? మెడికల్ షాప్ అతను ఏమైనా తిని ఈ మందులు వేసుకోమన్నాడు అని చెప్పగానే సుమ, సరే సరే మీరు గదిలోకి వెళ్ళండి, నేను తర్వాత మీ గదిలోకి పని మనిషికిచ్చి టిఫిన్ పంపిస్తాను అని చెప్పగానే రాజశేఖర్ గారు నిశ్శబ్దంగా తన గదిలోకి వచ్చి కోడలు టిఫిను పంపిస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నారు. చాలాసేపు గడిచిపోయింది. అయినా సరే రాజశేఖర్ గారికి టిఫిన్ కానీ టీ కానీ లేదంటే కాఫీ కానీ ఎవ్వరూ తీసుకెళ్ళి ఇవ్వలేదు. అప్పుడు సమయం ఉదయం 11 గంటలయింది. కానీ ఇప్పటి వరకు ఆయన కనీసం టీ కూడా తాగలేదు. రాజశేఖర్ గారు చాలా ఆలోచిస్తున్నారు. మెడికల్ షాప్ అతనేమో ఏదైనా తిన్న తర్వాతే మందులు వేసుకోమని చెప్పాడు. అయినా సరే కోడలు ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచించి చాలాసేపు కోడలు భోజనం కానీ టిఫిన్ కానీ తీసుకొస్తుందేమోనని ఎదురు చూశారు రాజశేఖర్ గారు. సమయం 12 దాటిపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక కాస్త ధైర్యం కూడగట్టుకొని బయటకు వెళ్లారు. బయట డైనింగ్ హాల్లో కొడుకు కోడలు స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్నారు. టేబుల్ మీద బోలెడు వంటకాలు చూసి ఆయనకు కూడా ఏదైనా తినాలి అని అనిపించింది. రాత్రి కూడా ఏమీ తినకపోవడంతో చాలా ఆకలైంది. అప్పుడు కోడలి కళ్ళు ఆయన మీద పడ్డాయి. ఆమె వేగంగా అడుగులు వేస్తూ వచ్చి రాజశేఖర్ గారిని తిట్టడం ప్రారంభించింది. మామయ్య గారు, సాయంత్రం లోపు మీ గది నుంచి బయటకు రావద్దని నేను చెప్పాను కదా, వెంటనే మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి. మీ అబ్బాయి ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని గనక చూస్తే మీ అబ్బాయికి ఎంత అప్రతిష్ట, వాళ్ళు మీ అబ్బాయి గురించి ఏమనుకుంటారు? మీ అబ్బాయిని చీప్గా చూస్తారు కదా, ఆయనకి ఇంకా గౌరవం మర్యాద ఉంటుందా వాళ్ళ మధ్యలో అంటూ సుమ మాట్లాడుతూ ఉండగానే రాజశేఖర్ గారు, అమ్మ సుమ, నాకు చాలా ఆకలిగా ఉంది. రాత్రి నుంచి ఏమీ తినక నీరసం వచ్చేస్తుంది. ఏదైనా తిని నేను మందులేసుకోవాలి కదా అనగానే, కాసేపు మీరు తిండి తినకపోతే మందులేసుకోకపోతే చచ్చిపోతారా ఏంటి? మీరిప్పుడు గొడవ చేయకుండా గదిలోకి వెళ్ళండి అంటూ సుమ రాజశేఖర్ గారి చెయ్యి పట్టుకొని గదిలోకి లాక్కెళ్ళిపోయింది. రాజశేఖర్ గారి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అతని కళ్ళ ముందు గత జ్ఞాపకాలన్నీ సినిమా తెరలుగా కదిలిపోతున్నాయి. రాజశేఖర్ గారికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ఇద్దరిని చదివించి ఎంతో గర్వంగా పెంచి ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు. గౌరవంగా తలెత్తుకుని సమాజంలో బ్రతికేలాగా వాళ్ళిద్దరిని ప్రయోజకుల్ని చేశారు. ఎంత చేసినా కూడా కొడుకు రాజశేఖర్ గారికి కాస్తైనా విలువ గౌరవం ఇచ్చేవాడు కాదు. ఏదైనా పనిలో అయినా చదువులో అయినా రాజశేఖర్ గారు ఏదైనా సలహా చెప్తే అస్సలు పాటించేవాడు కాదు. వినోద్ కాలేజీకి వెళుతున్న రోజుల్లో ఒకరోజు రాజశేఖర్ గారు ఏదో పనిలో కొడుకుకు సలహా ఇస్తూ ఉండగా వినోద్ కోపంగా, నాన్న, ఇంకాపు, నీ జ్ఞానాన్ని నీ తెలివితేటల్ని నీ దగ్గరే ఉంచుకో, ఎప్పుడు చూసినా ఇలా చేయొద్దు అలా చేయొద్దు అంటూ నాకు సలహాలు ఇస్తూనే ఉంటారు మీరు. ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను. నా సొంత జీవితంలో నా సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యాలు నాకున్నాయి. నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. నేను చెప్పేది ఒక్కటే, ఈ ఇల్లు అమ్మేసి మా కాలేజీకి దగ్గరలో కొత్తగా కడుతున్న కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కుందాం. నా స్నేహితులందరూ అలాంటి డెవలప్డ్ ఏరియాల్లోనే ఫ్లాట్లు కొనుక్కొని నివసిస్తున్నారు అంటూ వినోద్ తన తండ్రితో కోపంగా మాట్లాడాడు. రాజశేఖర్ గారు, బాబు వినోద్, నీ చదువు కోసం కూడా నేను అప్పు తీసుకున్నాను అని నీకు ముందే తెలుసు కదా. ఇప్పుడు మీ చెల్లెలకు కూడా నిశ్చితార్థం జరిగింది. 6 నెలల తర్వాత పెళ్లి కూడా చెయ్యాలి. మీ తాతయ్య నాయనమ్మలకు కూడా ఆరోగ్యం అంత బాగుండడం లేదు. వాళ్ళిద్దరూ అనారోగ్యాలతో ఉన్నారు. వాళ్ళిద్దరికీ మందుల ఖర్చులు కూడా డబ్బులు అవుతాయి కదా. ఇన్ని ఖర్చులు ఒకేసారి నేను ఎలా భరిస్తాను? నువ్విప్పుడు కొత్త ఇంటికి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నావు. ఇదంతా ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు అని చెప్పగానే వినోద్ కోపంతో, అయితే నాన్న, ఈ ఇంటికి మన కాలేజీ చాలా దూరంగా ఉందని నా కాలేజీకి వెళ్ళి రావడానికి బైక్ కొనిపెట్టమని అడిగాను కదా, కానీ మీరు అది కూడా కొనిపెట్టలేదు. సరే, ఇల్లు కొనడం కష్టమైతే పోనీయండి, కనీసం బైక్ అన్నా కొనియండి. మా ఫ్రెండ్స్ అందరూ బైక్లలోనే కాలేజీలకు వస్తున్నారు.
కాస్త గొప్పగా ఆలోచించండి నాన్న, అందరి ముందు నేనే చీప్గా కనిపిస్తున్నాను అంటూ కోపంగా వినోద్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజశేఖర్ గారి భార్య మాలతి గారు కూడా చాలా బాధపడ్డారు. కొడుకు తండ్రిని ఎదిరించి మాట్లాడుతూ ఉంటే ఆవిడ మనసంతా చాలా బాధగా అనిపించింది. మాలతి గారు వినోద్కి నచ్చజెప్పడానికి, తనని ఒప్పించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ వినోద్ మాత్రం తల్లి మాటలు కూడా అస్సలు పట్టించుకోవడమే మానేశాడు. కుటుంబానికి పెద్ద కొడుకైన రాజశేఖర్ గారికి ఆయన కుటుంబంలో చాలా బాధ్యతలున్నాయి. తల్లిదండ్రుల బాధ్యత కూడా స్వయంగా ఆయనే తీసుకొని వాళ్ళని కంటికి రెప్పలా చూసుకునేవాడు. చిన్న వయసులోనే మాలతి గారు కూడా పెళ్ళై ఆ ఇంటికి వచ్చారు. అప్పటి నుంచి ఆ కుటుంబ బాధ్యత అంతా ఆవిడ భుజాల మీదే వేసుకుంది. రాజశేఖర్ గారి తండ్రికి 4 పిల్లలున్నారు. 4ని పెంచుతూ చాలా అప్పుల్లో ఉన్నారు. అప్పుడు రాజశేఖర్ గారు తన చదువును వదిలిపెట్టేసి తన తండ్రిని షాపుని నడిపిస్తూ ఆ కిరాణా షాపులో ఓ ఫ్రిడ్జ్ కూడా పెట్టి పాలు, పెరుగు, ఐస్ క్రీంలు, చాక్లెట్లు ఇలాంటివి కూడా అమ్మేవాడు. దాంతో వ్యాపారం పెరిగింది. రాజశేఖర్ గారు ఆ షాప్ని డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కాసేపు కూడా విశ్రాంతి తీసుకోకుండా రోజంతా కస్టమర్లకి సరుకులు అందజేస్తూ రోజంతా నిలబడే ఉండేవారు. మెల్లమెల్లగా ఆ షాప్ డెవలప్ అవ్వడంతో ఒక్క క్షణం కూడా ఆయన విశ్రాంతి తీసుకునే టైం కూడా ఉండేది కాదు. ఎప్పుడూ 1-2 కస్టమర్లైనా సరే షాప్కి వస్తూనే ఉండేవారు. దానివల్ల వ్యాపారం బాగానే సాగుతూ ఉండేది. కష్టపడి రాత్రి పగలు పనిచేసి రాజశేఖర్ గారు 3-4 ఏళ్లలోనే తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చుకోగలిగారు. అప్పులు తీరేలోపే 2 చెల్లెళ్ల పెళ్లి బాధ్యతలు ఆయనపై పడ్డంతో ఇద్దరికీ మంచి సంబంధాలు చూసి కట్న కానుకలిచ్చి మరీ పెళ్లిళ్లు చేశారు. తమ్ముడు సంతోష్ని కూడా చదివించారు. తమ్ముడు సంతోష్ చదువు మానేసి అన్నయ్యకి వ్యాపారంలో సాయం చేయాలి అని అనుకునేవాడు. కానీ రాజశేఖర్ గారు తమ్ముడు చదువు మానేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. సంతోష్ బాగా చదువుకుని గొప్పవాడు కావాలని కోరుకునేవారు. సంతోష్ తాను కన్న కలలను నెరవేర్చాలని ఆయన కోరుకున్నాడు. ఎందుకంటే రాజశేఖర్ గారికి చదువంటే చాలా ఇష్టం. ఆయన చాలా తెలివైనవాడు. క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు. కానీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. అందువల్ల రాజశేఖర్ గారు సంతోష్తో ఈ వ్యాపారం సంగతి నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చెయ్యాలి అని చెప్పి తమ్ముణ్ణి చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. రాజశేఖర్ గారి షాపు బయట చాలా ఖాళీ స్థలం ఉండేది. ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి రాజశేఖర్ గారు కూరగాయలు కూడా తీసుకొచ్చి షాపు బయట పెట్టేవారు. రేషన్ సామాన్ల కోసం, పాలు పెరుగు కోసం వచ్చిన మహిళలు అక్కడే కూరగాయలు కూడా కొంటూ ఉండేవారు. 2 చెల్లెళ్ల పెళ్లిళ్ళు చేసిన తర్వాత రాజశేఖర్ గారు కూడా మాలతి గారిని పెళ్లి చేసుకున్నారు. మాలతి గారు ఇంటి పనులు, వంట పనులు, అత్తామామల్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు ఖాళీ సమయాల్లో షాప్కొచ్చి షాపును కూడా చూసుకునేవారు. రాజశేఖర్ గారికి కాస్త ఆ షాపులో సహాయం కూడా చేస్తూ ఉండేవారు. మాలతి గారి రాకతో వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది. ఆ తరువాత సంతోష్ చదువు కూడా పూర్తయి నగరంలో తనకు ఉద్యోగం వచ్చింది. సంతోష్కి కూడా పెళ్లి చేసేసి బాధ్యతలన్నీ ముగిశాయి అని సంతృప్తి పడ్డారు రాజశేఖర్ గారు. సంతోష్ తన భార్యను తీసుకుని నగరానికి వెళ్ళిపోయాడు. రాజశేఖర్ గారి కుటుంబం కూడా పెరిగింది. కొడుకు వినోద్ ఇంకా కూతురు సిరి పుట్టారు. కుటుంబ బాధ్యతలు మళ్లీ పెరిగాయి. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వృద్ధులైపోయారు. రాజశేఖర్ గారికి తల్లిదండ్రుల మందుల ఖర్చులు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చులతో డబ్బులకి కాస్త ఎప్పుడూ ఇబ్బందిగానే ఉండేది. ఇక ఆయన మళ్లీ పగలు రాత్రి పనిచేయడం మొదలుపెట్టారు. రాజశేఖర్ గారికి జీవితాంతం ఆయనకు అసలు విశ్రాంతే లేనట్టుగానే ఉండేది. బాధ్యతలు ఒకదాని తర్వాత ఒకటి అతన్ని చుట్టుముడుతూ ఉన్నాయి. ఒక బాధ్యత తీరిందని ఊపిరి పీల్చుకునే లోపే మరో బాధ్యత వచ్చి ఆయన నెత్తి మీద పడిపోతూ ఉండేది. ఇప్పుడు వినోద్ కూడా తండ్రిని అర్థం చేసుకోకుండా తన గురించి, తన సరదాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఇంట్లో కూడా తల్లిదండ్రులతో పెద్దగా మాట్లాడేవాడు. అంతేకాకుండా వినోద్ చాలా పెద్ద కలలు కనేవాడు. పెద్ద ఇల్లు, పెద్ద కారు, ఇంకా పెద్ద ఉద్యోగం ఇవన్నీ కావాలని కలలు కంటూ ఉండేవాడు. కానీ వినోద్కి తన తండ్రి వల్ల అలాంటి సౌకర్యాలు ఏమీ లభించలేదు. తన తండ్రి హయాంలో తన కలలేవీ నెరవేరలేదు. ఇప్పుడు వినోద్ కాలేజీ చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కూడా సంపాదించాడు. ఆఫీసులో తనతో పనిచేసే సుమ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వినోద్ సుమని పెళ్లి చేసుకున్నాడు.
వాళ్ళ రోజులు మెల్లమెల్లగా గడుస్తున్నాయి. రాజశేఖర్ గారి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. వినోద్ చెల్లెలు సిరికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేశారు. పెళ్ళైన తర్వాత సిరి భర్త విదేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో కేవలం రాజశేఖర్ గారు, మాలతి గారు, వినోద్ ఇంకా సిరి మాత్రమే ఉండేవారు. కానీ వినోద్ తన ఇంట్లో ఇంతకు ముందులాగా సంతోషంగా గడపలేకపోతున్నాడు. బ్యాంకులో హోమ్ లోన్ తీసుకొని వినోద్, సుమ కలిసి మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కున్నారు. వినోద్ చాలా ఏళ్ల నుంచి కన్న కల నెరవేరింది. వినోద్ ఇంకా సుమ ఇద్దరూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇద్దరూ కలిసి లోన్ తీసుకొని తమ సొంత ఇంటి కలల్ని నెరవేర్చుకున్నారు. కారు కూడా కొన్నారు. వినోద్ ఇంకా సుమ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతూ ఉన్నప్పుడు వినోద్ రాజశేఖర్ గారితో, నాన్న, ఇప్పుడు నువ్వు అమ్మ కూడా మాతో పాటు వచ్చి మాతో కలిసి ఉండొచ్చు కదా అని అడిగాడు. అప్పుడు రాజశేఖర్ గారు, లేదు బాబు, నా చిన్నప్పటి నుంచి ఈ షాపే లోకంగా పెరిగాను. నేను ఈ షాప్ని వదిలిపెట్టి నేను రాలేను. మా ఒంట్లో ఓపికన్నంత కాలం ఈ షాప్ని చూసుకుంటూ ఈ ఇంట్లోనే ఉంటాము. నాకు ఈ ఇంటితో ఈ షాప్తో చాలా జ్ఞాపకాలున్నాయి. మీ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఈ ఇంట్లోనే ఉన్నాయి. అందుకే నేను మీ అమ్మ ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాము. మీరిద్దరూ కొత్తింటికి వెళ్ళండి. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూసెళ్తూ ఉండండి. మాకెప్పుడైనా మిమ్మల్ని చూడాలనిపిస్తే మేం కూడా వచ్చి ఒక 4 రోజులు మీతో సరదాగా గడిపి ఉండి వెళతాం. అంతే తప్ప మేం శాశ్వతంగా ఈ ఇంటిని ఈ షాప్ని వదిలిపెట్టలేము. నేను మీ అమ్మ ఇక్కడ సంతోషంగానే ఉంటాము అని చెప్పారు రాజశేఖర్ గారు. బహుశా వినోద్ ఇంకా సుమ కూడా అదే కోరుకుంటున్నట్టున్నారు. కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారో అని మొహమాటంతో ఏదో ఫార్మాలిటీ అన్నట్టుగా అడిగాడు వినోద్. మాలతి గారికి కూడా కొడుకు కోడలు ప్రవర్తనలు బాగా తెలుసు. అందుకే వాళ్లతో కలిసి కొత్త ఇంటికి వెళ్లాలని ఆవిడ అనుకోలేదు. తమ సామాన్లన్నీ తీసుకొని వినోద్ ఇంకా సుమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో ఒంటరిగా విడిచిపెట్టేసేశారు. రాజశేఖర్ గారు ఇంతకు ముందులాగానే షాప్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అతని శరీరానికి మునుపటిలాగా బలం లేదు. ఒంటరిగా కస్టమర్లందరినీ హ్యాండిల్ చెయ్యలేకపోతున్నారు. మాలతి గారు కూడా ఇంటి పనులు తొందరగా ముగించుకొని షాపులోకి వచ్చి రాజశేఖర్ గారికి సహాయం చేయడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళిద్దరిలో ఓపికలు మెల్లగా సన్నగిల్లుతున్నాయి. వాళ్ళు షాప్ని సమర్థవంతంగా నడపలేకపోతున్నారు. కొడుకు కోడలికి ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ బిజీగా ఉన్నట్టు నటించేవారు. తల్లిదండ్రులు ఏమైనా సహాయం కోరతారేమోనని వాళ్ళు భయపడుతూ ఉండేవారు. కానీ వాళ్ళకి తల్లి తండ్రి ప్రేమ అర్థమయ్యేది కాదు. మాలతి గారు రోజు కొడుకుతో మాట్లాడాలని ఫోన్ చేస్తూనే ఉండేవారు. కానీ కొడుకు అస్సలు ఫోన్ ఎత్తేవాడే కాదు. ఒకవేళ ఎత్తినా కూడా బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేసేవాడు. అప్పుడప్పుడు రాజశేఖర్ గారు, నీ కొడుకు కోడలు ఏమంటున్నారో అంటూ మాలతి గారిని అడిగేవారు. ఇద్దరూ బాగానే ఉన్నారట, కానీ బిజీగా ఉండడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు అని చెప్పగానే రాజశేఖర్ గారు, పిచ్చి మాలతి, నువ్వు ఎంత మూర్ఖురాలివి. నీతో మాట్లాడడానికి ఒక్క 5 నిమిషాల టైం కూడా ఉండదా వాళ్ళ దగ్గర? ఆఫీస్ నుంచి వచ్చాక రాత్రిపూట మాట్లాడొచ్చు, శని ఆదివారాల్లో మాట్లాడొచ్చు, సెలవు రోజుల్లో మాట్లాడొచ్చు. కానీ మాట్లాడడం లేదంటే వాళ్ళకి టైం లేక కాదు, మాట్లాడడం ఇష్టం లేక. అందుకే వాళ్ళు మాట్లాడడం లేదు అనేవారు రాజశేఖర్ గారు. ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. కొడుకు మీద బెంగతో మాలతి గారి ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణిస్తూ వచ్చింది. దుఃఖం ఒక వ్యక్తిలోకి జొరబడింది అంటే వాళ్ళని లోపలే తినేస్తూ ఉంటుంది. మాలతి గారి జీవితంలో కూడా అదే జరిగింది. మాలతి గారికి తన కొడుకుని కోడల్ని చూడాలని పదే అనిపిస్తోంది, మాట్లాడాలనిపిస్తోంది. కానీ వాళ్ళకు మాట్లాడే సమయం, ఓపిక, తీరిక ఏమీ లేవు. ఈసారి రాజశేఖర్ గారే స్వయంగా కొడుక్కి ఫోన్ చేశారు. రాజశేఖర్ గారు వినోద్తో, వినోద్, మీ అమ్మకి ఒంట్లో అసలు బాగోలేదు, ఆవిడ మీ ఇద్దరిని ఒక్కసారి చూడాలనుకుంటుంది అని చెప్పారు. వినోద్ ఫోన్ కట్ చేసిన తర్వాత సుమన్ అడిగాడు. వెంటనే సుమ, మీ నాన్నగారికి డబ్బు అవసరం ఉండుంటుంది, అందుకే మీ అమ్మకు బాగోలేదని అబద్ధాలు చెప్తున్నట్టున్నారు. సరే వెళదాం, కానీ ఒక పని చేద్దాం. ఆ పాతింటిని అమ్మేసి వాళ్ళిద్దరినీ కూడా మన ఇంటికి తీసుకొచ్చేసుకుందాం. ఎందుకంటే ఆ పాతింటిని అమ్మేస్తే ఆ డబ్బులతో మన ఇంటికి తీసుకున్న లోన్ని తొందరగా క్లియర్ చేసేయొచ్చు. ఏది ఏమైనా మన ఇంట్లో కూడా ఇల్లు చూసుకోవడానికి ఎవరైనా పనివాళ్ళు కావాలి కదా.
మీ అమ్మా నాన్నల్ని తీసుకొస్తే పని మనిషి ఖర్చులు మిగులుతాయి. వాళ్లే పెట్టింది తిని ఇంటి పనంతా చేసి పెడతారు అని చెప్పింది సుమ. వినోద్కి కూడా ఈ ఆలోచన సరైందిగానే అనిపించింది. వెంటనే వినోద్ సుమని తీసుకొని తల్లిదండ్రుల్ని కలవడానికి పాతింటికి వెళ్ళాడు. వినోద్ తన తండ్రితో మాట్లాడుతూ, నాన్న, ఇంక మీరిద్దరూ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఈ వయసులో మీరిద్దరూ ఒంటరిగా ఉండడం మీకంత మంచిది కాదు. మీరు మాతో పాటు కలిసి ఉండండి. ఆ ఇంటిని అమ్మేద్దాం. మీరు మాతో పాటు మా ఇంటికి వచ్చేయండి అని చెప్పాడు. కొడుకుని కోడల్ని చూసి మాలతి గారు సంతోషించారు. తల్లిని కలవడానికి ఇద్దరూ కలిసి వచ్చినందుకు రాజశేఖర్ గారు కూడా సంతోషించారు. కానీ కుక్కతోక ఎప్పుడూ నిటారుగా ఉండదని వాళ్ళిద్దరు బుద్ధులు కూడా అలా వంకరగానే ఉన్నాయి. వినోద్ రాజశేఖర్ గారితో, నాన్న, ఇప్పుడు మీరిద్దరూ మాతో పాటు వచ్చేయండి. ఈ ఇల్లమ్మగా వచ్చే డబ్బులు మా ఇంటికి తీసుకున్న లోన్ తీర్చడానికి ఉపయోగపడతాయి అని చెప్పగానే రాజశేఖర్ గారు, మాలతి గారు ఆ ప్రతిపాదనకి ఒప్పుకోవాలా లేదా అని ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ ఈరోజు ఈ చిన్న సంతోషం కోసం ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే రేపు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని రాజశేఖర్ గారు ముందుగానే ఊహించారు. రాజశేఖర్ గారు, మాలతి గారు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు వినోద్ తల్లిదండ్రులతో, నాన్న, మీరింకేమీ ఆలోచించకండి. నేను చెప్పిన దానికి ఒప్పుకోండి. అందరికీ అదే మంచిది. ఈ ఇల్లు షాపు అమ్మేసి డబ్బులు మాకిచ్చేయండి. ఇప్పుడు మీరు అమ్మ మాకెంతగానో అవసరం. ఇప్పుడు సుమ కడుపుతో ఉంది. తను తల్లి కాబోతుంది. మీరు అమ్మ మాతో పాటు వచ్చేసి తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పగానే రాజశేఖర్ గారికి, మాలతి గారికి కొడుకు కోడళ్ల స్వార్థం చక్కగా అర్థమైపోయింది. వాళ్ళ ఆలోచనలో ఉన్న అర్థం స్పష్టంగా కనపడింది. అకస్మాత్తుగా మాలతి గారు ఒక్కసారిగా శక్తి పొందుకున్నట్టుగా లేచి మంచం మీద కూర్చొని, ఇక ఆపండి, మీరిద్దరూ ఇంత స్వార్థపరులైపోయారేం? మీ స్వార్థం మేం గమనించలేమనుకుంటున్నారేమో. ఈ ఇంటిని ఎప్పటికీ అమ్మం. మీరు మీ తాహతుకు తగ్గట్టుగా ఒక అందమైన అపార్ట్మెంట్ కొనుక్కున్నారు అంటే దానర్థం దాని ఇన్స్టాల్మెంట్లు చెల్లించాల్సిన బాధ్యత కూడా మీదే అనే కదా. మీరిప్పుడు ఆ భారాన్ని మా మీద ఎలా మోపుతారు? ఈరోజు మీరు మమ్మల్ని మీతో పాటు తీసుకెళ్లాలి అని అనుకుంటున్నారు. కానీ అది మా మీద ప్రేమతోనో గౌరవంతోనో కాదు. దానివల్ల మీరు ఈ ఇంటిని అమ్మడం సులభం అవుతుంది అని. నేను, నా భర్త పని మనుషుల్లాగా మిమ్మల్ని చూసుకుంటాము అని, మీ ఇంట్లో చాకరీ చేస్తాము అని. అంతే కదా? ఇదే మీ ఆలోచన అని నాకు అర్థమైపోయింది. ఇంత స్వార్థపూరితంగా మనుషులుంటారని నేను అస్సలు ఊహించలేదు. మీరిప్పుడు వెంటనే మీ ఇళ్లకు తిరిగెళ్ళండి. ఇంకెప్పుడు మా కళ్ళ ముందుకు రాకండి. మీ డబ్బు మాకు అవసరం లేదు. నేను, నా భర్త ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు. కానీ మీ డబ్బుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోము. ఇంతకు ముందులాగానే మేం కష్టపడి పనిచేసి ఆ షాప్ని నడిపించి మా ఖర్చులన్నీ తీర్చుకుంటాము. మందులకి కానీ మా తిండికి కానీ మీ దగ్గర చేతులు చాపము. ఇప్పుడు మా ఇద్దరు వృద్ధాప్య భారాన్ని కూడా ఈ షాపే మోస్తుంది అని చెప్పారు మాలతి గారు. వినోద్ ఇంకా సుమ సిగ్గుపడుతూ తిరిగి వెళ్ళిపోయారు. మాలతి గారు రాజశేఖర్ గారితో మాట్లాడుతూ, నా కొడుకు మీద ప్రేమ అభిమానాన్ని చంపుకోలేక నేను మంచం పట్టాను. కానీ ఇప్పుడు నా ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ దెబ్బతీయకుండా మిమ్మల్ని, నన్ను, మనల్ని మనమే చూసుకోవాలి అని చెబుతూ ఉన్నప్పుడు ఇద్దరి కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ల ముందు ఒక్క పెద్ద సవాలే ఉంది. ఇంటిని, షాప్ని ఈ వయసులో వాళ్ళిద్దరూ ఎలా నడిపిస్తారు? అయినా సరే ఆ సవాళ్లను స్వీకరించి మాలతి గారు సమర్థవంతంగానే రాజశేఖర్ గారికి సహాయం చేస్తూ ఇల్లు షాపు నడిపిస్తూనే ఉన్నారు. సమయం గడిచిపోయింది. వయసు పెరగడంతో మాలతి గారు వృద్ధాప్యం కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఒకరోజు ఆవిడ రాత్రి నిద్రపోయి ఉదయానికి మళ్లీ లెగవలేదు. మాలతి గారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో రాజశేఖర్ గారి మీద పెద్ద పిడిగే పడినట్టు అనిపించింది. భార్య పోయిన దుఃఖం కారణంగా ఆయన కూడా అనారోగ్యానికి గురయ్యాడు. 2 సార్లు గుండెపోటు కూడా వచ్చింది. అందుకే కొడుకు కోడలు తనని ఇంటికి రమ్మని పిలవగానే రాజశేఖర్ గారు కొడుకు కోడలతో కలిసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొడుకు కోడలు ఇల్లుని షాపుని అమ్మేయాలని చూస్తున్నారని తెలిసి ఆయనకు పెద్ద షాకే తగిలింది. కానీ
ఇంకా ఆయన జీవితంలో మాత్రం ఎన్ని రోజులు మిగిలుంటాయి అని ఆలోచించుకుంటూ ప్రశాంతంగానే ఉండిపోయారు. నా తర్వాత ఎలాగూ ఆ ఇల్లు షాపు వాళ్ళదే అవుతుంది కదా అని అనుకున్నారు రాజశేఖర్ గారు. తల్లి చనిపోయాక కూతురు కూడా రాజశేఖర్ గారిని తనతో రమ్మని అడిగింది. కానీ కూతురు సిరితో వెళ్లేందుకు సున్నితంగా నిరాకరించారు రాజశేఖర్ గారు. ఎందుకంటే కూతురింట్లో ఉండడం మర్యాద కాదేమో అని. కొడుకు కోడలు ఆ ఇల్లుని షాపుని అమ్మేసి ఆ డబ్బులు మొత్తం తీసేసుకున్నారు. ఆ తర్వాత మెల్లమెల్లగా రాజశేఖర్ గారి విషయంలో కొడుకు కోడలి ప్రవర్తనలు మారిపోయాయి. సాయంత్రం 4 గంటలయ్యింది. అకస్మాత్తుగా రాజశేఖర్ గారి కూతురు సిరి తండ్రిని కలవడానికి వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంట్లో పనిచేసే పని మనిషిని అడిగితే అన్నయ్య వదిన షాపింగ్కి వెళ్లారు అని తెలిసింది. ఆమె వెంటనే తన తండ్రి గదిలోకి వెళ్ళినప్పుడు రాజశేఖర్ గారు నేలపై స్పృహ తప్పి పడిపోయి ఉండడం చూసింది. తండ్రిని అలాంటి పరిస్థితుల్లో చూడగానే సిరి కాళ్ల కింద నేల జారిపోయింది. పరుగు పరుగున వెళ్లి నీళ్లు తీసుకొచ్చి 2 చెంచాల నీళ్లు తండ్రి నోట్లో పోసింది. అతని శరీరం అంతా జ్వరంతో కాలిపోవడం చూసింది. దగ్గరలో ఉన్న డాక్టర్కి ఫోన్ చేస్తే గబగబా డాక్టర్ వచ్చి రాజశేఖర్ గారిని చెక్ చేసి ఆయనకి 104 జ్వరం ఉందని, బలహీనత కారణంగా ఏమీ తినకపోవడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయారని, సెలైన్ పెట్టాలని డాక్టర్ చెప్పారు. డాక్టర్ సెలైన్ పెట్టిన తర్వాత రాజశేఖర్ గారు కొంచెం స్పృహలోకి వచ్చారు. ఎదురుగా ఉన్న కూతుర్ని చూసి అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. దూరం నుంచే కూతుర్ని పిలుద్దామని చెయ్యి పైకెత్తడానికి ప్రయత్నించారు. కానీ ఆయన చాలా బలహీనంగా ఉండటంతో చెయ్యి పైకెత్తలేకపోయారు. ఈ లోపుగానే వినోద్ ఇంకా సుమ కూడా ఇంటికొచ్చారు. ఎదురుగా ఉన్న సిరిని చూసి వినోద్, సిరి నువ్వెప్పుడొచ్చావు? ఇంత హఠాత్తుగా ఎలా వచ్చావు? ముందే ఫోన్ చేసి చెప్పుంటే ఎయిర్పోర్ట్కి రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్లం కదా అన్నాడు వినోద్. వెంటనే సుమ, మీరు మీ నాన్నగారిని ఎలా చూసుకుంటున్నారో చెప్పా పెట్టకుండా సీక్రెట్గా వచ్చి చెక్ చేయాలనుకున్నట్టుంది అంది వెటకారంగా. ఒక్కసారిగా సుమ చెంప చెళ్ళుమన్న శబ్దానికి వినోద్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అన్నయ్య, నువ్విప్పుడు నీ చెల్లెలి యోగక్షేమాలు క్షేమ సమాచారాలు గురించి అడుగుతున్నావా? ఒక పక్కన నాన్నలా స్పృహ లేకుండా మంచం మీద పడుంటే అనగానే వినోద్, సుమని చంపదెబ్బ కొట్టడానికి నీకెంత ధైర్యం అన్నాడు. వెంటనే సిరి, నా ముందు మీరు డ్రామాలు చేయవలసిన అవసరం ఏమిటి? నాన్న ఆకలితో జ్వరంతో ఎంత దీనావస్థలో ఉన్నారు. ఈ రోజు నేను రాకపోయి ఉంటే ఏం జరుగుండేదో అని మాట్లాడుతూనే సిరి భావోద్వేగానికి గురైంది. మీరు నాన్నని ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వదిలేసి మీరిద్దరూ షాపింగ్కి వెళ్ళిపోయారు. ఉదయం నుంచి నాన్న ఆకలితో అనారోగ్యంతో గదిలో పడున్నాడని కూడా మీరు గమనించలేదు. అసలు ఇంట్లోనే ఉండే మనిషి ఎలా ఉన్నాడో ఏంట్లో అని కనీసం పట్టించుకోవాలి అన్న కామన్ సెన్స్ కూడా మీకు లేదా? ఆయన మీ ఇంటికి రాగానే హడావిడిగా షాపు ఇల్లు అమ్మేసి డబ్బులు తీసుకోవడం మాత్రం బాగానే చేశారు. కానీ ఆయన బాధ్యతని మాత్రం గాలికి వదిలేశారు. నేను నాన్నతో ఫోన్లో మాట్లాడించమని అడిగినప్పుడల్లా నాన్న పార్కుకు వెళ్ళాడని నిద్రపోతున్నాడని మీరిద్దరూ నాకు అబద్ధాలు చెప్తూ వచ్చారు. నాకే అనుమానం వచ్చి సడన్గా రావాలని ప్లాన్ చేసుకొని వచ్చాను. కానీ నాన్నని ఇలాంటి పరిస్థితుల్లో చూసి నేను తట్టుకోలేకపోయాను. మీరు ఇంత క్రూరులని, మీలో ఇంత క్రూరత్వం దాగుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. మీరసలు మనుషులేనా లేక రాక్షసులా? మీలాంటి వాళ్ళని నమ్మి నాన్న బాధ్యతని ఇంకా నేను మీకు అప్పచెప్పలేను. నేనిప్పుడు నాన్నని నాతో పాటే తీసుకెళ్ళిపోతాను. నాన్నని మీ దగ్గర ఒక్క క్షణం కూడా వదలను. ఆయన కొంచెం కోలుకోగానే నేను నాన్నని ఇక్కడి నుంచి నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. నాన్న విషయంలో మీరు ప్రవర్తించిన తీరుకి మీరు ఖచ్చితంగా పరిహారం చెల్లించాల్సి వస్తుంది. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. కోర్టుకు లాగుతాను, జైల్లో పెట్టిస్తాను. మీరు చేసిన దుర్మార్గాలకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి అంది సిరి. సిరి నోటి నుంచి అలాంటి మాటలు వినగానే వినోద్ ఇంకా సుమ కాళ్ల కింద నేల జారిపోయినట్టు అనిపించింది. వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పడం ప్రారంభించారు. కానీ సిరి మాత్రం తన తండ్రి పరిస్థితి చూసి అన్నావదులను క్షమించాలని అనుకోలేదు. అసలు వాళ్ళిద్దరితో మాట్లాడాలని కూడా తనకు అనిపించలేదు. ఇంతలోనే వినోద్ మాట్లాడుతూ, సిరి, నేను నాన్నగారింటిని అమ్మేశాను.
ఆ ఇల్లమ్మగా వచ్చిన మొత్తం డబ్బుల్ని నేను వాడేసుకున్నాను. కానీ ఆ డబ్బుల్ని నేను ఎలాగైనా నాన్నగారికి ఇచ్చేస్తాను. కానీ నా మీద కేసు పెట్టొద్దు. నా గౌరవం అంతా నాశనం అయిపోతుంది. నేను నా ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది అంటూ ప్రాధేయపడ్డాడు వినోద్. వెంటనే వినోద్ తన తండ్రి అకౌంట్లోకి డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ చేసేశాడు. రాజశేఖర్ గారు కాస్త కోలుకోగానే వినోద్ తన అకౌంట్లో వేసిన డబ్బులన్నింటినీ మదర్ తెరీసా అనాథాశ్రమానికి విరాళంగా ఇచ్చి వినోద్ ఇంకా సుమలతో సంబంధాల్ని పూర్తిగా తెంచేసుకొని కూతురుతో కలిసి విదేశాలకు వెళ్లిపోయారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాం.